ఇటీవల జరిగిన మహిళల ప్రపంచ క్రికెట్ ఛాంపియన్షిప్లో భారత్ టీం ఘన విజయం సాధించింది. ఈ విజయంలో ఏపీకి చెందిన క్రీడాకారిణి శ్రీచరణి తన ప్రతిభ చాటి భారత జట్టు గెలుపు కృషి చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న ఆమెకు గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రభుత్వం తరపున ఘన స్వాగతం లభించింది. మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ అధికారులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీచరణికి స్వాగతం పలికారు. మహిళా క్రికెటర్ శ్రీచరణి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ను కలిశారు. శ్రీచరణి వెంట మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ కూడా ఉన్నారు. ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన శ్రీచరణి సీఎం, మంత్రిని అభినందించారు. ప్రపంచ వేదిక మీద భారత మహిళల సత్తాను చాటి చెప్పారని మంత్రి లోకేష్ అన్నారు. ఎంతో మంది యువ క్రీడాకారులకు శ్రీచరణి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ప్రపంచ కప్ గెలుచుకున్న ఆనందకరమైన క్షణాలను, టోర్నీలోని అనుభవాలను చంద్రబాబు, లోకేష్ తో పంచుకున్నారు శ్రీచరణి. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీచరణి మీద ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఆమెకు 2.5 కోట్ల నగదు బహుమతి, గ్రూప్ 1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, సొంత జిల్లా కడపలో 1000 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా శ్రీచరణి మాట్లాడుతూ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తన కుటుంబం అందించిన ప్రోత్సాహమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని, ముఖ్యంగా తన మామ తనను క్రికెట్ ఆడేందుకు ఎంతగానో ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందానని చెప్పారు. ఈ విజయం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు ఆయన భవిష్యత్ కార్యాచరణపై విలువైన సలహాలు ఇచ్చారని చెప్పారు. ఎలా ఒప్పించారు మీ పాత? నేను ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన తర్వాత 5 ఇయర్స్కి నేను ఖోఖో ఆడేదాన్ని. అంటే సార్ ఇది స్టార్టింగ్, ఇంకా చాలా ఉంది లైఫ్ అనేది, కెరియర్ అనేది. సో ఐ షుడ్ నాట్ రిలాక్స్ అన్నదే మోటివేట్ చేస్తున్నాను. సో ఫైనల్గా వరల్డ్ కప్ వస్తున్నది, బెస్ట్ మూమెంట్ అని ఏం చెప్తారు? సెమీఫైనల్స్ ఇప్పుడు వరకు ఐడెంట్ ఫీల్ సార్ అలా ఉన్నారని చాలా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే నేను చాలా విన్నానంటే నాకు కాల్స్ వస్తున్నాయి, ఎలా స్టార్ట్ చేయొచ్చు కెరియర్ మా అమ్మాయికి. సో క్రికెట్ జర్నీలో అంటే నా క్రికెట్ జర్నీ కొంచెం స్మూత్గానే సాగింది. నేను ముందే చెప్పాను